ఇటీవలి కాలంలో అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. ముఖ్యంగా దేశ అభివృద్ధికి సంబంధించిన అంశాలకు భారత్ అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఇక ఇప్పుడు ఒక విషయంలో మాత్రం అమెరికా, చైనాలను భారత్ ఫాలో అవుతుంది. ప్రైవేట్ పరిశోధనకు అండగా నిలవాలని భావిస్తుంది. అందులో భాగంగానే R&D కి కేంద్రం పెద్దపీట వేస్తోంది. ప్రస్తుతం మన దేశం అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకునేందుకు భారత్ అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, సింథటిక్ బయాలజీ వంటి అధునాతన సాంకేతికతలే 21వ శతాబ్దంలో అభివృద్ధికి కీలకం. వీటిలో రాణించాలంటే R&Dకి పెద్దపీట వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సృజనశీలులను నియమించి వారికి భారీగా నిధులు, వస్తువులను కేటాయించాల్సి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి అమెరికా ఈ విధంగానే పనిచేయడం ద్వారా అగ్రరాజ్యంగా ఎదిగింది. చైనా సైతం అదే బాట పట్టి నేడు అమెరికాకు గట్టి పోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఇప్పుడప్పుడే ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తుంది. చైనా 2008లో చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. సహస్ర ప్రతిభల ఆకర్షక పథకం ద్వారా విదేశాల నుంచి సుమారు 7,000 మంది తన శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులను స్వదేశానికి రప్పించింది డ్రాగన్ కంట్రీ. 2011లో సహస్ర యువ ప్రతిభావంతుల ఆకర్షక కార్యక్రమంతో విదేశీ సృజనశీలులను రప్పించుకోగలిగింది. కానీ ఇదంతా అమెరికా, యూరప్ దేశాల పరిశోధనా ఫలాలను కొల్లగొట్టడానికి, మేధా హక్కుల చౌర్యానికి చైనా పన్నిన పన్నాగమని పాశ్చాత్య నిఘా సంస్థలు పసిగట్టాయి. దాంతో డ్రాగన్ ఆ పథకాల గురించి మాట్లాడడం మానేసి 2023లో క్విమ్మింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టింది. సృజనశీలులకు భారీగా నగదు, గృహ వసతి, వారి జీవిత భాగస్వాములకు ఉద్యోగాలు, పిల్లలకు చదువు వంటి సదుపాయాలను అందిస్తోంది. మరోవైపు అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం H-1B గ్రీన్ కార్డ్ పథకాలకు కోత పెట్టడాన్ని కూడా చైనా తనకు అనువుగా మలుచుకుంటోంది. విదేశీ నిపుణులకు K వీసా పథకంతో ముందుకొచ్చింది. ఈ కార్యక్రమాల వల్ల నేడు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, 5G, సెమీకండక్టర్, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో ఏకంగా చైనా అమెరికాను సవాలు చేస్తోంది. చైనాలోని జిన్పింగ్ సర్కార్ తమ యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని ఏర్పరిచింది. ప్రతిభావంతులకు సౌకర్యాలు సమకూర్చి గొప్ప ఫలితాలు సాధిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం మాత్రం హార్వర్డ్ వంటి విఖ్యాత విశ్వవిద్యాలయాలు, జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ, ఆరోగ్య సంస్థ, సైన్స్ ఫౌండేషన్లకు నిధులు తెగదోస్తోంది. నాసాకు నిధులు తగ్గించేసింది. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో దాదాపు 5,000 రీసెర్చ్ గ్రాంట్లను రద్దు చేసింది. దీంతో R&Dలోని ప్రైవేటు పరం చేయడమే ట్రంప్ ఉద్దేశమా అనే ప్రశ్న తలెత్తింది. అయితే ఇక్కడ ట్రంప్ సర్కార్ ప్రకటించిన స్టార్గేట్ పథకాన్ని ప్రస్తావించాలి. దాని కింద ఓపెన్ ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్ వంటి ప్రైవేట్ సంస్థలు ఏఐ రంగంలో $50,000 కోట్ల పెట్టుబడి పెడతాయి. మరోవైపు భారత్ కూడా R&Dలో ప్రైవేటుకు పెద్దపీట వేయదలిచింది. ఈ క్రమంలోనే కేంద్రం ప్రస్తుత బడ్జెట్లో ₹1,00,000 కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి, నవీకరణ నిధిని ప్రకటించింది. ఈ నిధులను 6 ఏళ్లలో ఖర్చు పెడతారు. తొలి విడతగా 20,000 కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేస్తారు. రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రైవేటు పరిశోధన ప్రాజెక్టుల కోసం RDI నిధి నుంచి స్వల్ప వడ్డీపై దీర్ఘకాలిక రుణాలిస్తారు. ఇందుకోసం ఫండ్స్ ను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించిన కేంద్రం డీప్, క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, హరిత ఇంధనాలు, జాతీయ భద్రతతో ముడిపడిన రక్షణ సాంకేతికతల్లోనూ ప్రైవేటు పరిశోధనలకు ఊతమిస్తుంది. ₹1,00,000 కోట్ల RDIకు అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్లో అంతర్భాగమైన స్పెషల్ పర్పస్ ఫండ్ నిర్వహణదారుగా ఉంటుంది. ఈ SPF నుంచి ద్వితీయ స్థాయి నిర్వహణ సంస్థలకు మూలాధనం లభిస్తుంది. వీటిలో బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు, ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు, అభివృద్ధి ఫైనాన్స్ సంస్థలు ఉంటాయి. RDI పథకాన్ని అమలు చేసే బాధ్యతను కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ స్వీకరించినప్పటికీ ఏ కంపెనీలో స్టార్టప్లకు నిధులివ్వాలనేది ఎంపిక చేయదు. మార్కెట్లో విజయం సాధించగల కంపెనీలను ఎంపిక చేసే బాధ్యతను ద్వితీయ స్థాయి మేనేజింగ్ సంస్థలకు అప్పగిస్తుంది. ఇజ్రాయెల్ యోజ్మా కార్యక్రమం, దక్షిణ కొరియాలో టెక్నాలజీ ఫండ్లు ఇదే మార్గాన్ని అనుసరించాయి. అమెరికా రక్షణ శాఖ, నాసా ఇచ్చిన నిధులు, ప్రోత్సాహకాల వల్లే సిలికాన్ వ్యాలీలో స్టార్టప్లు వరుస విజయాలు సాధించాయి.
అలాగని ఆర్ఎండ్టీ ఎల్లవేళలా ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కాబట్టి దీనిపై భారీ పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ సంస్థలు వెనకాడతాయి. ఈ రకమైన భయాందోళనలను పోగొట్టడానికి ప్రభుత్వమే నిధులిచ్చి ప్రైవేటు నవకల్పనలను ప్రోత్సహించాలన్నది ఆర్డీఐ పథకం ఉద్దేశం. 2047 కల్లా నవీకరణ ద్వారా వికసిత భారత్ సాధనకు ఆర్డీఐ పథకం తోడ్పడగలదని ప్రభుత్వం ఆశిస్తోంది. సో R&D లో ప్రైవేట్ కు పెద్దపీట వేయాలని భారత్ నిర్ణయించుకుంది. ప్రస్తుత బడ్జెట్ లో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి, సమీకరణ నిధి ప్రైవేట్ పరిశోధనకు దన్నుగా నిలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో R&D ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.